చెప్పకుండా వివాదాలు చేసి ఏదో ఒకటి మాట్లాడితే మీరు సభలో నుంచి బయటికి పంపిస్తే అబ్బా బతుకురా జీవుడా అని తప్పించుకొని పారిపోదామని ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష. కానీ బయటికి పంపొద్దు అధ్యక్ష. నించోబెట్టుంది, వాళ్ళ అభిప్రాయం కనుక్కోండి, వాళ్ళు స్పష్టంగా చెప్పాల్సిందే. తెలంగాణ ప్రజల ముందల వాళ్ళని నించోబెట్టుండే అధ్యక్ష. చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సభలో ఇంత ప్రధానమైన అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఇది తీర్మానమా, ఇది చర్చనా? స్పష్టంగా చర్చ అని నేను చెప్పిన అధ్యక్ష. కావాలంటే మీరు రికార్డులు తిరిగేసుకోండి, చర్చలో పాల్గొనండి. చర్చలో పాల్గొన్న తర్వాత ప్రభుత్వం వైపు నుంచి తీర్మానం ప్రవేశపెట్టాలని ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే మీరందరూ సూచన చేస్తే ఈ చర్చను మీరు తీర్మానం కింద ఒకవేళ మలుస్తామా, మీరు మీరు ఫ్రీడమ్, మీరు సజెషన్ ఇవ్వండి. గవర్నమెంట్ ఓపెన్ మైండ్ తో ఉంది, మీరు ఏమైనా సజెషన్ ఇస్తే తీసుకోవడానికి. అంతే తప్ప ఆయన మంత్రి చేయలే, ఈయన మా నాయన నాకేమో ఇట్లా ఉచితంగా కుర్చీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులను చేయలే. మా నాయన చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో కూర్చోబెట్టలే. మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్లో పనిచేసినాం, శాసన మండలిలో పనిచేసినాం, శాసనసభ్యుడిగా పనిచేసినాం, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం, ఈ రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇదంతా స్వయం కృషితోని కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చినాం అధ్యక్ష. అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేను. కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు, వివాదాల వైపు చర్చ వద్దు. మీరు ఈ చర్చలో. హాయ్ గైస్, సార్ అందరూ ఇది ఆలోచించాల్సిన విషయం. ఫామ్ హౌస్లో ఉండడం ఎంతవరకు కరెక్టే? వచ్చి ఏదో తాడోపేడ అనేది మాట్లాడితే అసెంబ్లీలో తెలిసిపోద్ది కదా, తప్పుది చేశాడా చేయలేడా అనేసి. ఎమ్మెల్యే సీటు పోతుంది అనేసి ఒకసారి వచ్చి మళ్ళీ రాకపోవడం అది కరెక్ట్ కాదు కదా. తప్పు చేయని వ్యక్తి ఉంటే 1000 సార్లు కాదు 1,00,000 సార్లు అయినా వస్తాడు. దీన్ని బట్టి తప్పు చేశాడు అనుకుంటారు కదా లోకం. నేనైనా ఎవరైనా ప్రతి ఒక్క రాజకీయ నాయకులైనా అని ఎవరైనా ఆలోచించేది అదే, పబ్లిక్ కూడా ఆలోచించేది అదే. నేను కూడా ఆలోచిస్తున్నా, ఆ 7,00,000 కోట్లు నిజంగా బ్లాక్ మనీ కింద పెట్టుకుండేమో అనేసి. అది ఎంతవరకు నిజం నాకు కూడా తెలియదు. ఎందుకంటే అసెంబ్లీకి అటెండ్ కావట్లేడు. 2 సార్లు గెలిచిన సీఎం అటెండ్ కావట్లేడు అంటే మీ ఇమాజిన్కే వదిలేస్తున్నాను. నేను చేసేది తప్పు అయితే క్షమించండి, నేనైతే రైట్ అనేసి అనుకుంటున్నాను.